ఈ వసంత నవరాత్రులలో రామాయణ పారాయణ చేయడం అనేటువంటిది చాలా విశేషముగా అందరూ ఆచరించేటువంటి ప్రక్రియ. అయితే ఇన్ని వేల శ్లోకాలని మనము పారాయణ చేయడము అంటే శ్లోకాలు మనందరము కూడా చదువుకోవడం చాలా అసాధ్యమైనటువంటి ప్రక్రియగా చాలామందికి కనబడుతూ ఉంటుంది. అందువల్ల అందులో ఉండేటువంటి ఆంతర్యము ఏమిటి అని అంటే అది తాత్పర్య రూపముగా భావరూపముగా మనకి తెలియబడుతూ ఉన్నది. కాబట్టి దానిని చదువుకోవడం వల్ల కూడా ఎంతో కొంత దైవికమైనటువంటి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. అలాగే కొంతమంది రామాయణ పారాయణ సంపూర్ణంగా చేయలేనిటువంటి స్థితిలో సుందరకాండ పారాయణ చేయడం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉన్నది. రామాయణంలో అందరూ కూడా ప్రధానముగా సుందరకాండ పారాయణని ఖచ్చితంగా చేయాలి, దానివల్ల ఒక విశేషమైనటువంటి ఫలితం ఉన్నది అని చెప్పి అందరూ భావన చేస్తూ ఉంటారు. ఎందుకని అలా భావన చేస్తారు అని అంటే సుందరకాండ మొత్తము కూడా ఆంజనేయ స్వామి యొక్క నిజ శక్తి సామర్థ్యాల యొక్క స్వరూపమే సుందరకాండము. ఎందుకని అని అంటే ఆయన మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని చెప్పి ఆంజనేయ స్వామిని అందరూ కూడా నిరంతరము కూడా భావన చేయడం అనేటువంటిది జరుగుతున్నది. ఆయన జితేంద్రియుడు, చాలా బుద్ధిశక్తి కలిగినటువంటి వాడు. వానర యూధ ముఖ్యం అంటే యుద్ధము చేయడం యందు వానర యూధులు ఎంతమంది ఉంటే కూడా వాళ్ళందరిలోనూ కూడా ప్రధానమైనటువంటి యుద్ధాన్ని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు ఆ యొక్క ఆంజనేయ స్వామి. ఆయన యొక్క లీలలన్నీ కూడా ఈ సుందరకాండలో చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఎందుకని అని అంటే 100 యోజనములు కలిగినటువంటి ఆ యొక్క సముద్రాన్ని కూడా ఆయన ఒక్కడే దాటాడు. అంతమంది వేల సైన్యం కలిగినటువంటి ఆ రావణాసురుడి యొక్క సేనలన్నిటితోనూ ఆయన ఒక్కడే యుద్ధం చేశాడు. ఆ సీతమ్మ తల్లికి నమ్మిక కలిగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా ఆంజనేయ స్వామి చేశాడు. అంటే ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ సీతాదేవిని చూడగానే మాట్లాడగానే ఆ వచ్చినది ఆంజనేయ స్వామే, శ్రీరామచంద్రుడే పంపించాడు అని చెప్పి ఆవిడ నమ్మలేదు. ఇది కూడా రావణాసురుడి యొక్క మాయే అని చెప్పి ఆవిడ భావన చేసింది. ఆయన్ని వివిధ రకాలుగా పరీక్షించింది. రాముడు ఎటువంటి వాడు, లక్ష్మణుడు ఎటువంటి వాడు, వారి శరీరము యొక్క సౌష్ఠవం ఎటువంటిది, వాళ్ళ యొక్క వంశం ఎటువంటిది, వాళ్ళ గుణగణాలు ఎటువంటివి అని ఎన్నో రకాల ప్రశ్నలు అడిగిన తర్వాత వాటన్నింటినీ కూడా ఆంజనేయ స్వామి వర్ణించిన తర్వాత ఆ వచ్చినటువంటిది ఆ శ్రీరామచంద్రుడు పంపించినటువంటి ఈ ఆంజనేయ స్వామి అని చెప్పి ఆవిడ నమ్మిన తరువాత అప్పుడు ఆవిడ తన యొక్క నిజమైనటువంటి మాటలన్నింటినీ కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ యొక్క బాధను చెప్పడం జరిగింది, ఆవిడ యొక్క సందేశాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు అటువంటి సందేశాన్ని గ్రహించినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అంటే సీతామాత, ఆవిడ ఎందుకు అందరికీ కూడా సీతామాత అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం, ఎందుకు రాముణ్ణి అంతలా ఆరాధన చేస్తాము, ఏమిటి రాముల్లో ఉన్నటువంటి గొప్పతనము అని అంటే కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో లక్ష్మీవాన్ కోనసూయకః కశ్య బిభ్యతి దేవాశ్చ జాతారోషస్య శంభిగే అని చెప్పి ఆ యొక్క నారద మహర్షిని ఆ వాల్మీకి మహర్షి అడిగితే ఆయన చెప్పాట, ఏమయ్యా ఇటువంటి 16 సద్గుణములు కలిగినటువంటి పురుషుడు ఎవరైనా ఉన్నారా, ఉన్నట్టయితే ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎటువంటి ధర్మాన్ని ఆచరించారు తెలియజేయండి అని చెప్పి అడిగితే అప్పుడు నారద మహర్షి చెప్పడం జరిగింది. అందుకని ఆ శ్రీరామచంద్రుడి యందు ఉన్నటువంటి గుణాలు ఎటువంటివి అని అంటే 16 విశేష గుణాలు, సాధారణమైనటువంటి మనిషి ఎవరు కూడా నిలుపుకోలేనటువంటి అనితర సాధ్యమైనటువంటి గుణాలు ఆయన యందు ఉన్నాయట. అటువంటి ఆ 16 గుణములు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన శ్రీరామచంద్రుడు దేవుడైనాడు. ఏమండి ఆయన దేవుడా మనిషా అని అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి దైవమే. ఎందుకని మనిషి చేయలేనటువంటి ఎన్నో పనులను ఆయన ఆచరించి చూపించాడు. కాబట్టి మనము ఎప్పుడైనా సరే లౌకికంగా కూడా ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఎవరైనా వ్యక్తి వచ్చి
మనల్ని ఆ సమస్య నుంచి బయటపడేస్తే మనం వెంటనే ఏమంటాం అంటే దేవుళ్ళ వచ్చాడురా బాబు అంటాం. అదే మాదిరిగా శ్రీరామచంద్రుడు రావణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని యొక్క బారి నుంచి లోకాలన్నింటినీ కూడా రక్షించడానికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే శ్రీరామచంద్రుడు. అలాని ఆయన శ్రీరామచంద్రుడు ఆ శ్రీ మహావిష్ణువే వచ్చాడు కదా అని చెప్పి ఆ దైవాంశతో మొత్తాన్ని కూడా ఎక్కడా కూడా ఆయన చూపించడం జరగలేదు. అంటే ఆయన ఒక మనిషిగా ఎటువంటి ధర్మాలని ఆచరించాలో ఆ ధర్మాలన్నింటినీ కూడా ఆచరించి ఒక మనిషి ఎలా అయితే కష్టాలు అనుభవిస్తాడో అదే మాదిరిగా ఆయనకు కూడా వచ్చినటువంటి కష్టాలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఆయన ధర్మ మార్గంలో మనం అంటే సమస్యలు వచ్చినాయి కదా అని చెప్పి మనం పక్కకు వెళ్ళిపోకుండా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని ఆయన జీవించి మనందరికీ కూడా నిరూపించి చూపించాడు. అందుకని శ్రీరామచంద్రుడు మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు, మనందరికీ కూడా దైవముగా ప్రతి ఊరి యందు కూడా మనము రామాలయాన్ని లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకుని వాళ్ళని ప్రతిరోజు కూడా చూసి ఆయన ఆచరించినటువంటి ధర్మాలని మనము కూడా ఆచరించాలి అని చెప్పి ప్రతిరోజు భావన చేస్తూ ఉంటాము. అది ప్రధానముగా ఈ వసంత నవరాత్రుల సందర్భంలో ఖచ్చితముగా చేయడం అంటే ఈ 9 రోజులందు కూడా రామాయణ పారాయణ చేయడము అంటే ఆయన ఏ విధంగా జీవించాడని చెప్పి తెలుసుకోవడము, ఆయన ఏ విధముగా ధర్మాన్ని ఆచరించాడని చెప్పి తెలుసుకోవడము ఈ 9 రోజుల్లో మళ్ళీ మళ్ళీ చదవడము చేస్తూ ఉంటాం. ఏమండి ఎందుకండి ఇన్నిసార్లు రామాయణాన్ని మనము పూర్వ సంవత్సరము ఇదంతా కూడా చదివేశాం కదా, ఒకటే విషయం కదా, ఎందుకు మళ్ళీ చదవాలి అని అంటే మన బుద్ధి యందు ఆ ధర్మము దృఢమైపోవుగాక. అంటే ఆ రామాయణంలో ఉన్నటువంటి విషయములు ధర్మములు ఏవైతే ఉన్నాయో రాముడు ఆచరించినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆంజనేయ స్వామి చూపించినటువంటి ధైర్యం ఏదైతే ఉన్నదో ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ధర్మములు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన యొక్క బుద్ధి యందు దృఢమయ్యి మనందరము కూడా అటువంటి ఆచరణ చేయుగాక అని చెప్పి అందులో ఉన్నటువంటి ఆంతర్యము. అదే మాదిరిగా ఇక్కడ ఆంజనేయ స్వామి సుందరకాండలో విశేషమైనటువంటి కృషిని మనం చూడడం జరిగింది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అని అంటే ఆయనలో ఉన్నటువంటి కార్యసాధన. అంటే కార్యసాధకులు ఎలా ఉంటారు అని అంటే 3 రకాలుగా ఉంటారట. ఉత్తముడు, మధ్యముడు, అధముడు అని చెప్పి. ఉత్తముడు, మధ్యముడు, అధముల్లో భేదాలు ఏంటి అని అంటే అధముడు ఏం చేస్తాడయ్యా అని అంటే ఏదైనా ఒక పనిని మొదలుపెట్టి ఏదైనా విఘ్నం వస్తూ ఉంది ఇంకా మనం ఇది చేయలేదేమో అని చెప్పి అనుకుంటూ అసలు మొదలే పెట్టకుండా ఆపేస్తాడు ఈ అధముడు అనేటువంటి వాడు. అంటే ఏ కార్యాన్ని కూడా ప్రారంభించడానికి ఆయన ఇష్టపడ్డ ఏదో విఘ్నాలు వస్తాయి ఎందుకులే మనకి అని చెప్పి. మధ్యముడు ఏం చేస్తాడయ్యా అనంటే కార్యాన్ని ప్రారంభిస్తాడు కానీ మధ్యలో ఏదైనా ఆటంకాలు వచ్చినాయి అనుకోండి ఆ ఆటంకాలు రాగానే వాటిని విడిచిపెట్టేస్తాడు, వీడు మధ్యముడు. ఉత్తముడు ఏం చేస్తాడు చెప్పిన పనితో పాటుగా ఆ పనికి ఉపయోగపడేటువంటి చుట్టూ ఉన్నటువంటి మొత్తం పనినంతటిని కూడా పూర్తి చేసుకుని వచ్చేటువంటి వాడు ఉత్తమ కార్య సాధకుడు. ఇక్కడ సుందరకాండలో ఆంజనేయ స్వామి మనకి ఉత్తమ కార్య సాధకుడు. ఎలా ఉత్తమ కార్య సాధకుడు అని అంటే సీతాదేవిని అన్వేషించడం ఆయనకి చెప్పబడినటువంటి పని. కానీ ఆయన ఏం చేశాడు సీతాదేవిని అన్వేషించి ఆవిడ యొక్క సందేశాన్ని తీసుకుని రాముడికి చెప్పడానికి కావలసినటువంటి అంగుళీయకాన్ని అన్నిటినీ కూడా ఆయన అక్కడ గ్రహించిన తరువాత ఆవిడ దగ్గర నుంచి కాకాసుర వృత్తాంతాన్ని కూడా తెలుసుకున్నటువంటి వాడై తర్వాత ఏం చేశాడు అని అంటే ఈ రావణాసురుడి యొక్క సేనలు ఎటువంటివి, ఒకవేళ శ్రీరామచంద్రుడు సీతాదేవిని తీసుకువెళ్ళటానికి ఈ యొక్క లంకానగరానికి వచ్చినట్టయితే వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, ఎంతమంది సేనలు ఉన్నారు ఏమిటి అనేటువంటి విషయాన్నంతటిని కూడా తెలుసుకోవాలి. శ్రీరామచంద్రుడికి నా వంతుగా ఏదైనా విశేషమైనటువంటి సహాయాన్ని అందించాలి అనేటువంటి ఒక భక్తిపూర్వకమైనటువంటి భావనతో ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నటువంటి సేనలందరినీ కూడా ఆయన యుద్ధానికి ఆహ్వానిస్తూ అక్కడ ఉన్నటువంటి వనాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ఉంటే రావణాసురుడు సేనల్ని పంపిస్తే ఆయన కొన్ని వేల మంది సైన్యంతో ఆ ఒక్క ఆంజనేయ స్వామి యుద్ధం చేసి
కొన్ని వేల మందిని ఆయన దునువాడి సంహరించి ఆయన లంకానగరాన్ని అంతటినీ కూడా దహనం చేసి ఆయన మళ్ళీ తిరిగి రాముడు ఉన్నటువంటి ప్రదేశానికి చేరాట. అది కదా ఉత్తమ కార్యసాధకుడి యొక్క లక్షణం. అంటే సీతాదేవిని వెతకడంతో పాటుగా వాళ్ళ సేన ఎంత సేన ఉన్నది, ఎంత శక్తి సామర్థ్యము ఉన్నది, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఏ ఏ బలాలు ఉన్నాయి, వీళ్ళ బలహీనతలు ఏమిటి, బలమేమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన గ్రహించి తన యొక్క రాజైనటువంటి సుగ్రీవుని దగ్గరికి, ఆ స్వామి అయినటువంటి శ్రీరామచంద్రుని దగ్గరికి వచ్చి ఆ విషయాన్నంతటినీ కూడా బోధించాట. అందుకని ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఉత్తమ కార్యసాధకత్వం అనేటువంటి ఒక లక్షణాన్ని మనందరము కూడా అలవరుచుకోవాలి. అన్ని గొప్పవైనటువంటి గుణములు ఆంజనేయ స్వామి యందు ఉన్నవి. అటువంటి ఆ సద్గుణములన్నింటినీ కలిగినటువంటి ఆంజనేయ స్వామి తన యొక్క శక్తి సామర్థ్యాలని గుణాలని అన్నిటినీ కూడా ప్రదర్శించినటువంటి ఆ యొక్క సుందరకాండ అందరికీ కూడా చాలా విశేషముగా పారాయణ చేయగలిగినటువంటి, పారాయణ చేయవలసినటువంటి గ్రంథము. అది కనుక పారాయణ చేసినట్టయితే ఏ మాదిరిగా అయితే ఆంజనేయ స్వామి దుస్సాధ్యమైనటువంటి సముద్రాన్ని దాటాడో మనము కూడా మన యొక్క సమస్యల్ని, దుస్సాధ్యమైనటువంటి సమస్యల్ని కూడా మనము దాటి ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము చేత, శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహము చేత మనము కూడా ఆ యొక్క సమస్యల నుండి బయటపడతాము అని చెప్పి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అయితే ఏ మాదిరిగా బయటపడతాము? ఆంజనేయ స్వామి లేదా శ్రీరామచంద్రుడు వచ్చి మనకిక్కడ ప్రత్యక్షముగా సహాయాన్ని అందిస్తారా అని అంటే అక్కడ రెండు రకాలైనటువంటి ఆంతర్యాలు ఉన్నాయి. ఆ స్వామి మనకి పరోక్షమైనటువంటి శక్తిని ప్రసాదిస్తాడు, ప్రత్యక్షమైనటువంటి బలాల్ని అందిస్తాడు. అంటే ఏంటి అని అంటే మొట్టమొదటిగా మనకి కావలసినటువంటి మనోధైర్యాన్ని ఆ స్వామి ప్రసాదిస్తాడు. ఏదైనా ఒక పని చేయాలి అని అంటే మనకు కావలసింది ఏంటి అని అంటే మనోధైర్యము, మనం ఈ పని చేయగలము అనేటువంటి ఒక భావన, ఒక ధైర్యము. ఆ ధైర్యాన్ని ఆ స్వామి మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆ ధైర్యం మన యందు ఉన్నదో దాని ద్వారా మనము మన యొక్క కార్యాలను మనం సిద్ధింపచేసుకోగలుగుతాము అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యము. తర్వాత దైవికముగా ఆ స్వామి మనకి ఎవరి వల్ల మనకు ఆ కార్యము సిద్ధింపబడుతుందో వారిని మన దగ్గరికి వచ్చేలా చేస్తాడు. అందువల్ల ఆ కార్యములన్నీ కూడా మనకి సిద్ధిస్తాయి. అందువల్ల మనం ఈ సుందరకాండ పారాయణ చేసినా లేదా రామాయణ పారాయణ చేసినా ఆ స్వామి అనుగ్రహంతో మనము అన్నిటినీ కూడా మన యొక్క కోరికలన్నింటినీ కూడా తీర్చుకోగలుగుతాము. అందువల్ల అది ఇహములోను పరములోను కూడా మనకి ధర్మ మార్గము ద్వారా అన్ని కోరికల్ని కూడా తీర్చేటువంటి కల్పవృక్షముగా మనకి రామాయణం చెప్పబడి ఉన్నది అని చెప్పి స్వస్తి.